హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఆర్ ప్రాపర్టీస్. ఈరోజు వీడియోలో మనము 3 బిహెచ్‌కే హౌస్ అయితే చూడబోతున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ 3 హౌసెస్ కూడా సేల్‌కి అయితే ఉన్నాయి. సో, ఈ 3 బిల్డింగ్‌లు కూడా మనకి సేల్‌కి అయితే ఉన్నాయండి. 3 3 బిహెచ్‌కేలండి. సో, 3 కూడా మనకి 164 స్క్వేర్ యార్డ్స్‌లో అయితే వస్తాయండి. సో, అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అండి. సో, 3 కూడా ప్రెజెంట్ సేల్‌కి అయితే ఉన్నాయి. సో, వీడియో మొత్తం పూర్తిగా చూడండి. డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలో చెప్తాను. సో, ఇది వచ్చేసి మనకి పొడవు వచ్చేసి మనకి 60 ఉంటుందండి. అండ్ అలాగే ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి 24.5 అయితే ఉంటుంది. 24.5 ఇంటూ 60 కొలతలండి. సో, వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, ఇది మనకి పార్కింగ్ ఏరియా అండి. సో ఇంకా వర్క్ అయితే జరుగుతుందండి. సో, మీకు ఫ్రంట్ డోర్స్ అవి ఇంకా ఫిక్స్ చేయాలి. సో, వర్క్ అయితే జరుగుతుంది. సో, ఇది ఈస్ట్ ఫేసింగ్ 3 బిహెచ్‌కే హౌసెస్ అండి మనకి. సో, మెయిన్ రోడ్‌కి కూడా వాకబుల్ డిస్టెన్స్‌లో అయితే ఉంటాయండి. సో, ఇంకా డోర్‌కి మనకి డిజైన్ అయితే కూడా వస్తుందండి. ఫుల్‌గా డిజైన్ వర్క్ కూడా వస్తుంది. సో, ఇది వచ్చేసి మనకి హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా, మంచిగా వచ్చిందండి. స్పేసెస్‌గా వచ్చింది. సో, అలాగే నార్త్ ఫేసింగ్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చారు. సో, పైన టాప్‌లో చూస్తున్నారు కదండీ, సీలింగ్ డిజైన్ కూడా మనకి చుట్టూ రోప్ లైట్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ ఏరియా అండి. సో, సీలింగ్ కూడా చూస్తున్నారు కదా, ఇంకా కలర్స్ కూడా వేయాలండి. ఫైనల్ వర్క్ అయితే జరుగుతున్నాయి. సో, ఇది నార్త్ ఫేసింగ్ సైడ్ డోర్ అండి. సో, ఇది ఓవరాల్‌గా మనకి 3 బిహెచ్‌కే అండి. సో, ఇక్కడ మనకి టీవీ యూనిట్ అనేది వస్తుంది. ఇదంతా కూడా మనకి వాల్ పేపర్ అయితే డిజైన్ ఇచ్చారు. సో, మీకు వితౌట్ కబోర్డ్స్ కూడా ఈ హౌస్ సేల్ చేస్తారండి. విత్ కబోర్డ్స్ కూడా మనకి సేల్ చేస్తారు. సో, విత్ కబోర్డ్స్ ఒక రేట్ ఉంటుంది. వితౌట్ కబోర్డ్స్ ఒక రేట్ అయితే ఉంటుంది. సో, ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. సో, ఈ హౌస్ వచ్చేసి మనకి కాకినాడ వాకలగూడలో అయితే అవైలబుల్‌గా ఉందండి. సో, ఇది 164 గజాల్లో కట్టిన 3 బిహెచ్‌కే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. మెయిన్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ తక్కువ బడ్జెట్‌లో 3 బిహెచ్‌కేలో దొరుకుతుంది. సో, తీసుకుందామన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. సో, ఇది వచ్చేసి మనకి ఇక్కడ కబోర్డ్స్ కూడా వస్తాయండి. సో, దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. సో, 3 బెడ్రూమ్స్ కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారు. సో, ఇది వాకలపూడి మెయిన్ రోడ్‌కి మనకి చాలా దగ్గరగా అయితే ఉంటుందండి. అండ్ అలాగే వలసపాకల జంక్షన్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. సో, తీసుకుందామన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. తక్కువ బడ్జెట్ అండి. 3 బిహెచ్‌కే 65 lakhsలో మనకి 3 బిహెచ్‌కే ఈస్ట్ ఫేసింగ్ అనేది వస్తుంది. సో, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ పొడవుగా అయితే వచ్చింది. సో, ప్రతి బెడ్రూమ్ కూడా మీకు వాల్‌పేపర్ అయితే డిజైన్ ఇచ్చారండి. సో, వాల్‌పేపర్ కూడా మనకి ఓవర్ లుక్ కాకుండా డీసెంట్ లుక్‌లో అయితే తీసుకున్నారు. సో, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మీతో పాటు ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో, చూస్తున్నారు కదా, వాల్‌పేపర్ అండి ఇదంతా కూడా వాల్‌పేపరు. సో, డీసెంట్ కలర్స్‌లో అయితే తీసుకున్నారు. సో, ఇది ఈ రూమ్‌లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. సో, బాత్రూమ్స్ కూడా మనకి పెద్దవిగానే వచ్చాయి. సో, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, మనం థర్డ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్స్ అన్నీ కూడా మనకి గ్రానైట్ గుమ్మాలు అయితే తీసుకున్నారండి. సో, గ్రానైట్ గుమ్మాలు అయితే ఇచ్చారు. సో, అండ్ అలాగే ఇది బడ్జెట్ కూడా ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూము. ఇది మనకి లొకేషన్ వచ్చేసి కాకినాడ వాకలపూడిలో అయితే ఉందండి. వాకలపూడిలో ఉంది. అండ్ అలాగే ప్రైస్ డీటెయిల్స్‌కి వచ్చేసరికి ఇది 65 లక్షలు అయితే చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఈ 65 లక్షలు మనకి కబోర్డ్స్‌తో పాటు అండి. మీకు కబోర్డ్స్ వద్దనుకుంటే తగ్గించి ఇస్తారు. 65 లక్షలు మీకు కబోర్డ్స్‌తో పాటు ఇస్తారండి. సో, ఈ రూమ్‌లో కూడా చూస్తున్నారు కదండీ. ఈ రూమ్‌లో కూడా మనకి వాల్‌పేపర్ డిజైన్ అయితే ఇచ్చారు. ప్రతి రూమ్‌కి కూడా వాల్‌పేపర్ అయితే స్టిక్ చేశారండి. వాల్‌పేపర్ కూడా మీకు డీసెంట్ కలర్స్‌తోనే తీసుకున్నారు. అండ్ అలాగే దీనికి మనకి పూజ రూము, కిచెన్ అండ్ డైనింగ్ కూడా ఒకే చోట వస్తాయండి. సో, చూస్తున్నారు కదా, ఇంకా వర్క్ అయితే జరుగుతుందండి. ఫైనల్ వర్క్స్ అయితే చేస్తున్నారు.
సో ఇది మనకి ఎల్ షేప్ కిచెన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి కార్నర్లో మనకి పూజ రూమ్ అయితే వస్తుందండి. సో అక్కడ మనకి స్విచ్ బోర్డ్ అది కనిపిస్తుంది కదా, అక్కడ మనకి పూజ మందిర్ అయితే ఇస్తారు. సో ఈ ఏరియాలో వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. అండ్ అలాగే ఆ డోర్ అవతల మనకి వాషింగ్ ఏరియా ఇచ్చారండి. సో వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి ఆ డోర్ బ్యాక్ సైడ్ మనకి వాషింగ్ ఏరియా ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళు